విజయలక్ష్మి గారు జాయిన్ అవుతారు మరికొద్దిసేపట్లో. ముందుగా మనం తాతంశెట్టి నాగేంద్ర గారితో మాట్లాడదాం. నాగేంద్ర గారు, మీరు ఎలా చూస్తారు? వైసీపీలో ఇలాంటి వాళ్ళు లేరా? ఏది ఏమైనా కూడా జనసేనలో ఉండి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, బట్ పార్టీ అధిష్టానం కూడా నిర్ణయం తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? చందు గారు, ముందుగా మీకు మీ ద్వారా ఆడిబుల్ సార్? ఎస్, క్లియర్ అండి, చెప్పండి. చందు గారు, ముందుగా మీకు మీ ద్వారా ప్రైమ్ నైన్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న నా తోటి సహచార ప్యానలిస్టులకు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఇప్పుడు ఒక కోణంలో అంటే ఒక హత్య, ఒక దాడో, ఒక ఇదో జరిగినప్పుడు దాన్ని మనం సామాజికంగా రాజకీయ పార్టీల్లో ఇమిడి ఉన్నప్పుడు, రాజకీయ పార్టీ అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఎవరెవరి స్కూల్స్ లాగా ఉంటాయో, పాఠశాలలో ఎక్కడ ఎవరు ఏం జరిగినా తప్పు నేర్పించారు. అట్లే రాజకీయ పార్టీలు కూడా సమాజంలో మన పార్టీ ఎలా ఎదగాలి, మనం ఏ సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్లాలి అనేది తీసుకెళ్తారు. వాటిల్లో ఇప్పుడున్న రాజకీయ పార్టీలకి అన్నిటికీ 100 రెట్లు ముందున్నది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే రాజకీయంగా సమూలమైన మార్పు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి తాత్కాలిక నేటి రాజకీయాల మనం సమూలమైన మార్పు తీసుకురావాలని వచ్చినటువంటి నాయకుడు అదే పందాలో నడుస్తున్నాడు. కానీ ఇక్కడ రాజకీయాల్లో అంటే గుడ్డగాల్చి అవతలోని నింద వేసేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఆరోపణ వస్తే మా పార్టీ క్షమించదు, ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయడమో లేదంటే బహిష్కరించడమో, డిస్మిస్ చేయడం కానీ, సస్పెండ్ చేసి వివరణ కోరడం కానీ, పౌరుడిగా సమాజంలో ఈ అభియోగం ఉంది. ఈ అభియోగాన్ని నువ్వు నిరూపించుకో, ఎందుకు జరిగింది అనేది అవకాశం. నిన్న రామారావు విషయం కావచ్చు, ఈరోజు మరి మా వినుత కోట, మేము కాదనలేదు. దీనికి వైసీపీ పార్టీ ఒక పులిమి. మీరు మాట్లాడతారు దాడులు అన్నీ అంటారు. మీరు ఇప్పుడు జరిగిన గత 5 సంవత్సరాల్లో కానీ 14 సంవత్సరాల్లో కానీ మీ పార్టీ సమాజం అంతా చూస్తూ జరిగినటువంటి వాటిల్లో ఎక్కడైనా యాక్షన్ తీసుకున్న విషయం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ అధ్యక్షుడు, సొంత చిన్నాన్న ఎవరు వైఎస్ వివేకానంద రెడ్డి గారు పబ్లిక్ గా మర్డర్ అయినాడు కదా. మీరే ఫస్ట్ రిపోర్ట్ అన్నారు, గుండెపోటు అన్నారు, తెల్లారే లోపల అది గొడ్డల పోటు అని తెలిసింది. మళ్ళీ మార్చుకోలేక ఇది ఎవరెవరి మీదో చేయాలని ఆ నారావారి చరిత్ర, ఈ చరిత్ర అని చూచారు. బట్ ఈ సొంత చిన్నాన్న హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి మీరు తీసుకున్న చర్యలు ఏంటి? అట్లీస్ట్ సస్పెన్షన్, వివరణ కోరినారా? లేదు. నా తమ్ముడు చాలా మంచివాడు అని చెప్పి ఎంపీ టికెట్ ఇచ్చి కూర్చోబెట్టినారు. అట్ ది సేమ్ టైం అనంతబాబు చంపి ఇంటికి డోర్ డెలివరీ చేశారని రాష్ట్రం ప్రభుత్వం అంతా గుర్తా ఉంటే ఒక చిన్న యాక్షన్ కమిటీ అడిగారు, లేదు. మీరు ఇప్పుడు అదే గోరంట్ల మాధవ్ ఇలా ఇన్ని ఘోరాలు సమాజానికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్ని వస్తే మీరు ఎక్కడా కూడా తీసుకోవాలా. మళ్ళీ ఈ రోజు పైపెచ్చునమ్మా అంటూ వస్తూ మీరు మాట్లాడుతున్నారు. మీరు ఇందాక ఇంటర్లో మీరే చెప్పారు చందు గారు, మీ నాయకులు ఇక్కడ చూడు ఎలా జరిగిందో, ఈ రోజు మీరు చేసేది ఇది ఏంటి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తే వాళ్ళకే ఇంటర్నల్ గా జరిగింది. కాదని ఎవరన్నారు? మా నాయకుడు కాదన్నాడా? మేము కాదన్నామా జనసేనలో? బట్ అది ఆ వివరాలు జరక్క ముందే, అంటే ఈ విధమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ముందే ఫస్ట్ మీరు పార్టీకి దూరంగా ఉండండి. మీరు లేదని బహిష్కరించింది పార్టీ. మీరు తీసుకుని ఈరోజు మళ్ళీ మమ్మల్ని అడగడం ఏంది? మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు, అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఆ చంద్రయ్య వాళ్ళని చంపి పాపం ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఇలాంటి కిరాతకమైన హత్యలు ఈరోజు ఇక్కడి నుంచి 13 జిల్లాలు ఈ కోస్టల్ కారిడార్కు అటువంటి సంస్కృతిని తీసుకెళ్ళిన మీరు జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతారా? అంటే మీ దగ్గర ఇలా జరిగింది దాడులు, ఇలా మీరు యాక్షన్ ఎవరు కాదన్నారు? మనిషి అన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటర్నల్స్ ఏం జరిగాయో తెలీదు, వాళ్ళ పరిస్థితి ఏందో తెలీదు. అవన్నీ మనకు అవసరం లేదు. అదే నేను అడగబోతున్నా. అంటే ఒక రాజకీయ పార్టీలో ఉంటూ కూడా ఏదైనా తప్పు చేస్తే అది వ్యక్తులు తప్పు అవుతుంది, కానీ పార్టీని దూషించడం ఇదంతా కూడా ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు, సస్పెండ్ చేశారు. అయినా కూడా వైసీపీ ధోరణి ఏ విధంగా చూడాలి? నేనేమంటున్నానంటే సార్,
నేను అదే అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి అంటున్నా. ఆయనలాగా స్పందించిన వ్యక్తి అంటే తన పక్కన ఉన్నా, తన తమ్ముడైనా, తన అన్నైనా, పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన అదే చెప్పాడు. మీరు సమాజంలో రాష్ట్ర బాడీలో అనేక సార్లు మా సార్ మాకు ఎన్నోసార్లు చెప్పాడు, మీరు ఒక సమాజంలో ఉన్నారు, ఆ సమాజంలోంచి బయటికి వెళ్ళేటప్పుడు అనేక రకాల ఆటుపోట్లను ఎదుర్కోవాల్సింది వస్తుంది. కానీ ఎక్కడైనా సరే పార్టీకి మీ వల్ల పార్టీకి ఏదో జరుగుతోంది, పార్టీకి ఒక మైనస్ లేదా పార్టీకి ఒక చెడ్డ పేరు వస్తుందని భావిస్తే నేను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తానని ప్రతి రాష్ట్ర బాడీ సమావేశంలోనే చెప్తారు. నాకు తెలిసి మీరు తీసుకున్న ఒక క్రమశిక్షణ చర్య చెప్పండి, నేను అడుగుతున్నా. ఈరోజు మా మీద ట్వీట్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు తీసుకున్న ఒక నిర్ణయం చెప్పండి నాకు. మీరు తీసుకున్న ఒక ఇప్పుడు పోనీ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఎవరు చంపారండి వివేకానంద రెడ్డిని? మళ్ళీ మీ నోటితో ఎవరు చంపారో చెప్పరు. మళ్ళీ మా పిల్లాడు తప్పు చేయలేదన్నాడు, ఆయనకి ఆయన చంపుకున్నాడా? ఇంత కళ్ళ ముందు ఇంత అన్యాయము, ఒక ఎంపీ, ఒక రాష్ట్ర మంత్రిగా అంటే రాజశేఖర్ రెడ్డికి అనుంగు తమ్ముడు శిష్యుడుగా రామలక్ష్మణులుగా ఉన్న వ్యక్తిని ఆ కుటుంబంలో చంపితే నువ్వు ఎవరైనా కూడా నిందించలేదు. నీ పార్టీలో పెట్టుకుని ఇప్పటికీ ఎంపీగా చేసుకొని కూర్చొని తిరుగుతున్నావు. ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నా. ఆయన కనీసం నువ్వు సస్పెన్షన్ చేసి నీది కాదు అని నిరూపించడానికి నివేదిక కూడా కోరలా. ఒక చిన్న అపవాదం వస్తానే ఫస్ట్ అవతలేస్తున్నారు. మాకే మీకు చెప్పాలి చందు గారు, 100% మా పార్టీలో ఏం జరుగుతుందంటే మా జన సైనికులే బాధపడుతున్నారు. అంటే ఒకసారి పిలిచి కూర్చోబెట్టి మీరు మాట్లాడి మళ్ళీ ఏదైనా చర్య తీసుకుంటే బాగుంటుందేమో అన్నయ్య అంటే మీరు నిర్ద్వంద్వంగా అంటే ఎస్ ఆయన అట్లే ఉన్నాడు, అంతే క్రమశిక్షణగా ఉన్నాడు. నేను తీసుకోవడం ఏంటి? నేను ఇస్తున్నా టైం 2 వారాలు, మీరు నివేదిక ఇవ్వండి, నేను అప్పుడు విచారిస్తా, లేదా ఒక కమిటీని వేస్తున్నా. ఇఫ్ యు ఆర్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ మీరేం తప్పు చేయలేదు అంటే సగర్వంగా మళ్ళీ పార్టీలో కొనసాగుతారు. తప్పు చేసినారు అంటే దూరంగా ఉండండి. ఇటువంటి నాయకుడిని మళ్ళీ మీరు ప్రజెంట్ రాజకీయాల్లో కూడా అదే అవసరం కదా. ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా ఒకవేళ మీరు నేరం చేయకపోతే అది నిరూపించుకోండి అంటూ కూడా సస్పెండ్ చేస్తున్నారు. నేరం చేస్తే మళ్ళీ వాళ్ళు తిరిగి ఆ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ నేను తప్పు చేసినా క్వశ్చన్ చేయమని పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ వైసీపీ ఏంటి, ఆ ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో డోర్ డెలివరీ చేసిన, హత్య చేసిన, వీడియో కాల్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా అవి బయటకు వచ్చినా కూడా హత్య తర్వాత కూడా ఆయన పక్కనే వేసుకుని తిరగడం, ఇంటికి పిలిపించుకుని సన్మానాలు చేయడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు కదా. మరి వైసీపీ దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆ తర్వాత అవినాష్ ఎపిసోడ్ అయినా సరే. నేను ఒక మాట అడుగుతా చందు గారు, ఇప్పుడు ఆయన మనిషిని చంపే కదా సార్, ఆమె భర్త పాపం, ఆమె భార్య. ఇప్పుడు మీరు వినుతా కోట గురించి మాట్లాడతారు, మీ దగ్గర ఉన్నారు అతనని, మరి మీ దగ్గర ఉన్న డ్రైవరే కదా, ఆమె కూడా ఒక దళిత సోదరి ఏడ్చింది కదా. 20,000కి చంపేస్తారా అంటూ కూడా క్వశ్చన్ చేసింది. 20,000కి ఏదో చంపేస్తారా అంటూ కూడా. మీరు 20,000 ఉన్నప్పుడు మీ దగ్గర నిజంగా విజ్ఞత, మీ దగ్గర ఉన్నటువంటి నిజాయితీ ఉంటే మీ నాయకుడు, మీరు ఎందుకు ఆయన పక్కన పెట్టలేదు? పైపెచ్చు మీరు తెలుసో లేదో చందు గారు, ఆయన ఆ బెయిల్ మీద వస్తే చూసారా మీరు, వైసీపీ ఫ్లాగ్స్ పట్టుకొని దండలు పట్టుకొని, అంటే ఒక స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు లేకుంటే ఎవరో జైలు నుంచి వస్తే ఆయన తీసుకొచ్చినారు. ఇలాంటి సమాజంలో మీరు మీ నాయకులను, మీ కార్యకర్తలను తీసుకెళ్తూ ప్రతి నిమిషం అంటే సమాజ శ్రేయస్సుకు ఇది కొంచెం ఇబ్బంది, ఆటంకం అనిపించిన నిర్దాక్షిణ్యంగా తన పక్కనున్నా, తన అన్నైనా, తన తమ్ముడైనా అందరూ ఒకటే అని చెప్పి నాతో సహా ఆయన మాట్లాడేది. నేనైనా అంటే పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడైనా నేను తప్పు చేస్తే నేను కూడా సస్పెన్షన్ ఎదుర్కోవాలి, నేను కూడా నివేదిక ఇవ్వాలి, అంత నీతి నిజాయితీగా నాకు తెలిసి భారతదేశంలో ఏ పార్టీలో అంత స్ట్రిక్ట్ గా, అంత ఇదిగా పార్టీని నడుపుతా ఉన్న నాయకుడు అయితే, అంత ట్రాన్స్పరెంట్ గా, అంత పారదర్శకంగా లేరు. మరి మీరు ఏదో ఒకటి మాట్లాడేసి వచ్చి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని గుడ్డగాల్చి మీద వేసేయాలి. నేను ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడుకున్నా, మీరు వివేకానంద రెడ్డి అయితే చనిపోయినాడు కదా, వివేకానంద రెడ్డితో పాటు మీరు అందరూ ట్రావెల్ చేసిన వ్యక్తులే కదా, పోనీ మీరు కనీసం ఆయన ఎదుర్కొంటున్నాడు ఆరోపణలని పక్కన పెట్టినారా? కానీ విచారణ నివేదిక ఇవ్వని ఇచ్చారా? మీరు ఎక్కడ మీ మొత్తం అడ్డుకున్నారు. మీరు తెలుసో తెలీదో చందు గారు, యాక్చువల్గా ఆయన దగ్గరికి పోలీసులు
వెళితే ఒక 2,000 మంది గ్యాంగ్ రౌండప్ చేసి పార్టీతో వాళ్ళు అసలు ఆయన దగ్గరికి వెళ్ళనివ్వలేదు విచారణకు కూడా. రైట్. ఈరోజు మా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చెన్నై నుంచి ఒక పిలుపు వస్తానే ఇమ్మీడియట్ గా చెన్నై పోలీసులు ఎదుర్కొన్నారని ఒక 2 సెకండ్లో మాకు బహిష్కరణ చేసేశారు, ఊస్టింగ్ ఆర్డర్ పెట్టేశారు. రైట్ 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 మాట్లాడదాం నాగేంద్ర గారు. మనకి వైసీపీ నుంచి బండి నిత్యానంద రెడ్డి గారు జాయిన్